నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సార్, న్యాచురల్ స్టార్ నానికి సంబంధించినటువంటి ప్యారడైజ్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళను ఉద్దేశించి ఎక్కడో కాస్త అవమానపరిచేలా ఒక టాటో కనిపిస్తుంది. ఏమీ లేదమ్మా, సో దాన్ని ఎలా చూడొచ్చు? ఏమీ లేదు. అది ఒక ఎమోషన్. ఆడవాళ్ళని అవమానించడం ఎవడో అన్నమాట, ఎవడో బుద్ధి చెప్పు తీసుకుంటే వాడికి ఏం తెలుసు? ఆడదాన్ని అవమానించడం అది ఒక ఎమోషన్. తల్లి రొమ్ములో పాలు లేకపోతే రక్తంతో పెంచింది బిడ్డల్ని. అలాంటి వాడు వాళ్ళని చంపిన ఒక ఆ భాష వాడింది, ఒక అంది. ఎస్, ఆ కసి, ఆ కోపం, ఆ క్రోధం సహజ సిద్ధమైన కోపం అది. అంటే తల్లి రొమ్ములో పాలు లేకపోతే రక్తంతో బిడ్డలను పెంచింది. ఎంత బాధ ఉంది దాంట్లో, ఎంత ఉంది దాంట్లో, ఎంత అర్థం ఉంది, ఎంత వేదన ఉంది అది చెప్పి దానిలో ఆ వేదన కారకుడు ఎవడు? ఒక సన్యాసి, ఒక ఎదవ. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త డైరెక్ట్ గా వాళ్ళని అటాక్ చేసినట్టు అనిపించట్లేదు. డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్ లేదు, డైరెక్టే. వాడు అలాంటోడు తప్పే ఉంది. అంటే మన తెలుగులో కాస్త సెన్సార్ కొన్ని తెలుగు ఆడియన్స్ కి పర్టికులర్ గా ఉంటుంది కదా. ఏమీ లేదు, చాలా చోట్ల వాడారు. అంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్ అంటే తప్పు లేదు, అంటే ఇంగ్లీష్ మీకు అర్థం కాదు కనుక బాస్టర్డ్ అంటే పెద్ద సెన్సార్ తప్పు పాటు కాదు. తెలుగు అంటే తప్పు వచ్చింది. బాస్టర్డ్ అని ఎన్ని సినిమాలు వాడలేదు. ఏ బాస్టర్డ్, యూ బాస్టర్డ్, ఆహా మనమే తప్పులు కొడతారా? ఇంగ్లీష్లో తిట్టాడు కనుక తెలుగులో అంటే తప్పే ఉంది. అలాంటి అలాగే తిట్టాలి. డైరెక్ట్ ఎమోషన్ అది. అంటే మరి సినిమా రిలీజ్ అవ్వకముందే ఇలాంటి కాంట్రవర్సీ స్టార్ట్ అయిందంటే ఏమి కాంట్రవర్సీ ఏం కాదు ఇది. అది చూసిన ఎవడు కూడా దాన్ని కాంట్రవర్సీ అంటే వాడికి అసలు ఎమోషన్స్ అంటే తెలియని ఏదో వాగాలని వాగే బాబు. అది మొత్తం ట్రైలర్ చూస్తే టోటల్ ఒక ఎమోషన్ క్యారీ అయింది. కాకులు, పౌరాల గురించి వాటి గురించి రాసేవాళ్ళు ఉన్నారు, కాకుల గురించి రాసేవాళ్ళు లేదు. కాకులు తలవారు పట్టుకుంటే, కాకులు అంటే ఎవరు? తోసేయబడిన, తరిమేయబడిన, అనగారిని. అంతేగా పక్షులు కాకినే అంటాం, కాకిని చెక్ అంటాం కదా. అదే పావురాని భయ అంటామా? అనం. అంటే కాకులు అంతది. ఆ పక్షి జాతిలో కాకులు అంత అసహించబడిన, తరిమేయబడిన, తోసేయబడిన జాతి. అలాగే అలాంటి మనుషుల్లో అలాంటి జాతి. మనుషుల్లో అలా తోసేయబడిన వాళ్ళని కారకుడైన వాడిని ఏమైనా అనొచ్చు. అది కథ. అక్కడ ఆ 4 లైన్లోనే ఎంత ఎమోషన్ చూపించారు. దానిలో ఎమోషను, దాంట్లో ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటి, ఇది ఎలాంటిది. అనగారిన వాళ్ళని తొక్కేసిన ఒక రాక్షసుడు గురించి, ఒక రండపుత్రుడు. వాళ్ళు తెలుగు మీ లెటర్లు అనుకుంటారంటే రండపుత్రుడు అని ఉండొచ్చు. రండపుత్రుడు అని అదే కదా అనవచ్చు. కానీ ఓపెన్ కాదు, మాస్. పేదలు ఆకలిస్తే పేదలకు ఏం చేస్తారంటే, వాడు ఆకలిసినప్పుడు కడుపుకు ఆకలిసినప్పుడు అమ్మ అంటాడు. అదే కడుపు మండితే నీ అమ్మ అంటాడు. అది పేదవాడి నైజం. ఓకే, నేను అడిగేటప్పుడు గౌరవంగా అమ్మా, అబ్బా, అయ్యా అంటాడు. ఆ కడుపు మండితే నీ అమ్మ అంటాడు. అదే అమ్మని. పరిస్థితులను బట్టి పిలుపు ఉంటుందంట. అంతే. పేదవాడి గుండె అలాగే, పేదవాడు గుండె రగిలిపోతే నీ అమ్మ అంటాడు. వాడు మనసు నిండితే అమ్మ అంటాడు. సో ఇప్పటివరకు నానిని ఒక జోనర్లోనే చూసే, ఫర్ ద ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జోనర్లో చూడబోతున్నారు. సో మరి నాని ఫ్యాన్స్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు నాని ఫ్యాన్స్ నేను ఆ చోట్ల ఆ ట్రైలర్లో ఉన్న ఎమోషను సినిమాలో ఉందా అది చూస్తున్నాను. ఇక నానినా ఇంకోహళ్ళ అని కాదు, అది నానిని బట్టి సినిమా కాదు, కంటెంట్ని బట్టి సినిమా. ట్రైలర్లో అర్థమైపోయింది. ఆ కంటెంట్, ఈ ట్రైలర్లో ఉన్నంత బలమైన కంటెంటు నాలాంటి వాడికి అది వినగానే అలా భలే పాయింట్, ఎంత బాగా తీశారో చూడాలి అనిపించింది. ఒక అనగారి కాకులు కదా అనేటప్పుడు అనగారిన కాకులు అంటే అనగారిన తరిమేయబడినా, తోలివేయబడినా, తోసివేయబడినా, అంటే ఆ ప్రజల ఆ స్థితికి దిగజార్చిన వాడు ఒకడు. అది ఎట్లా, అది ఏం చూపించారు, ఎలా చూపించారు, ఏంటి కథ, ఏంటి కంటెంట్ ఏంటి. ఆ లైన్ అయితే చాలా బాగుంది. కంటెంట్ ఏంటి, కంటెంట్ బాగుంటే అది నానైనా ఇంకోళ్ళు హిట్ అయితే దానికి ఒక మంచి హిట్. అది కంటెంట్ ట్రైలర్లో మాత్రమే ఉంది, కంటెంట్ ట్రైలర్ అంత లేదు అనుకో, ఉండదు. నాని మీద కంటెంట్ లేకపోయినా ఇలాంటి ఎమోషన్ చూస్తారంటే
నేను చూడరు. ఎందుకంటే నాని మీద ఇమేజ్ వేరు. ఎస్. కంటెంట్ బాగుంటే ఈ జోనల్లో ఒక నానిని కూడా చూస్తారు. కంటెంట్ బాగాలేకపోతే నాని కోసం చూడరు. థ్యాంక్ యూ సార్.